హలో అందరికీ. ఇది నా ఫస్ట్ వ్లాగ్ ఇన్ యూట్యూబ్. ఎప్పటినుంచో ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి, నాకు నచ్చిన వీడియోస్ పోస్ట్ చేయాలి అని వెయిట్ చేస్తున్నాను. నాకు ఇప్పటికైతే అది కుదిరింది. మీరైతే నా ఫస్ట్ వ్లాగ్ చూస్తున్నారు అంటే యు ఆర్ వెరీ స్పెషల్ టు మీ. నాకు కమెంట్ చేసి చెప్పండి. ఒకవేళ మీరు కానీ నా వీడియో వాచ్ చేస్తే మీరు ఎక్కడి నుంచి అండ్ మీ ఊరు కమెంట్ చేసి చెప్పండి, మీరు ఎక్కడి నుంచి నా వీడియో చూస్తున్నారో. నేనైతే ఎప్పటి నుంచో యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అని వెయిట్ చేస్తున్నాను, కానీ కుదరట్లేదు. అట్ లాస్ట్ ఫైనల్గా అయితే నాకు ఇప్పటికి కుదిరింది. ఈ వ్లాగ్ నేను తొలి ఏకాదశి రోజు చేసుకున్న పూజ చూపిద్దామని స్టార్ట్ చేశాను. ఆ రోజైతే నేను ఇలా దేవుడికి ప్రసాదం చేసుకొని పులిహార ఇంకా పేలాల పిండి 2 చేసుకుని దేవుడికి అయితే నేను నైవేద్యం పెట్టాను. చాలామందికి ఉంటుంది కదా మనలో, ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి, ఏదో ఒక వీడియోస్ పోస్ట్ చేసుకోవాలి అని. కానీ చాలా కుదరదు. మనకున్న హెక్టిక్ షెడ్యూల్ వల్ల కానీ, ఖాళీ లేకపోవటం వల్ల కానీ, ఇంట్లో ఉన్న డిపెండెన్సీస్ వల్ల కానీ కుదరదు. నాకు అలానే జరిగింది. కానీ ఇప్పటికైతే నేను స్టార్ట్ చేయగలిగాను. ఈ రోజు నుంచి పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను, విత్ ఆల్ యువర్ సపోర్ట్. వ్లాగింగ్ ఏదో వీడియోస్ తీసి పోస్ట్ చేయడమే కదా, చాలా ఈజీ అనిపిస్తుంది, కానీ ఎంత కష్టమో నాకు ఫస్ట్ టైం అర్థమైంది. ఇన్ని సంవత్సరాల నుంచి ఏముంది, వీడియోసే కదా రికార్డ్ చేసి పోస్ట్ చేస్తారు అంతే, పెద్ద ఏం టైం పట్టదు అనుకునేదాన్ని. కానీ లిటరలీ చాలా టైం తీసుకుంటాయి దీనికి. అది నాకు ఇప్పుడు అర్థమైంది. అంతే, ఏదైనా మనకి మనం చేస్తే కానీ మనకి ఎక్స్పీరియన్స్ అవ్వదంటారు కదా. దూరం నుంచి చూసే వాళ్ళకి అన్నీ బాగానే అనిపిస్తాయి, అది చాలా ఈజీలే అని. కానీ అందులో ఉన్న వాళ్ళకే దాని కష్టం ఏంటో తెలుస్తుంది. అండ్ ఇంకో విషయం, ఆ వీడియో రికార్డ్ చేయాలంటే పబ్లిక్లో అయితే మరీ కష్టంగా ఉంది. అందరూ ఏదో నన్నే చూస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేయగానే అందరూ మనల్ని చూస్తున్నట్టు ఫీల్ అయిపోతామో ఏంటో నాకు అర్థం కాదు. కానీ చాలామంది భలే చేస్తున్నారని ఇప్పుడు అర్థమవుతుంది నాకు. అసలు చుట్టుపక్కల ఎవరు ఏం పట్టించుకోకుండా వాళ్ళకి నచ్చిన వీడియోస్ వాళ్ళు రికార్డ్ చేసుకుని వెళ్ళిపోతారు అంతే. నిజంగా అలాగే ఉండాలి, ఎవరిని పట్టించుకోకుండా మన పని మనం చేసుకుని. నేనైతే ఇంకా ఇలా రోజు దేవుడికి దీపం పెట్టుకుని, శివుడికి అభిషేకం చేసుకుని, ఇలా పూలతో అలంకరించుకుని, వెంకటేశ్వర స్వామికి అయితే తులసిమాల కంపల్సరీగా పెట్టుకుంటాను. ఎప్పుడు వెంకటేశ్వర స్వామికి పూజ చేసినా తులసిమాల వేసుకునే చేస్తా, లేకపోతే నాకు ఏదోలా అనిపిస్తుంది, ఏంటో ఏదో లేనట్టుగా. మీరు ఎవరైనా కూడా ఇలానే చేస్తారా? అసలు మీరు ఇప్పుడు పూజ చేసుకుంటారు, డైలీ చేస్తారా, లేదంటే ఏదైనా అకేషన్స్ అప్పుడు కానీ, వినాయక చవితి, వరలక్ష్మి వ్రతం అలాంటి వాటికే చేస్తారా, లేదా డైలీ చేస్తారా, లేదంటే సోమవారం, మంగళవారం లేదా శుక్రవారం కొన్ని డేస్ ఉంటాయి కదా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి, అలాంటి రోజుల్లో చేసుకుంటారా? నాకు కమెంట్ చేసి చెప్పండి మీరు ఎలా చేస్తారో. ఒక్కసారి పూజ రూమ్లో దీపాలు వెలిగించగానే పూజ రూమ్ అంతా చాలా బ్రైట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. అప్పటి వరకు డల్గా ఉంటుంది, దీపాలు వెలిగించి పూలు పెట్టగానే చాలా బ్రైట్గా, చాలా ఏదో కళ్ళుకి ఫుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అప్పటి వరకు వేరేలా ఉంటుంది. ఇప్పటి వరకు మీరైతే నా వీడియో చూసారంటే ఖచ్చితంగా నాకు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కుదిరితే లైక్ అండ్ కమెంట్ కూడా చేయండి, సో దట్ నాకు ఎలాంటి వీడియోస్ చేయాలో ఏంటో తెలుస్తుంది ఫ్యూచర్లో. థ్యాంక్స్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. బాయ్.